ముందు వచ్చినాయి. దాని తర్వాత మరి మెడిసిన్ రిజల్ట్స్ వచ్చినాయి. సో నేను యూనివర్సిటీకి వచ్చిన వెంటనే ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ దిస్ యూనివర్సిటీ. ఈ వాతావరణం, తర్వాత ఇక్కడ బొటానికల్ గార్డెన్స్, ఇక్కడ అప్పట్లో బయోడైవర్సిటీ పార్క్ లేదు, బొటానికల్ గార్డెన్స్, తర్వాత విశాలమైన రోడ్లు, ఈ హిస్టారిక్ ఆర్కిటెక్చర్ ఉన్న మీ అగ్రికల్చర్ కాలేజ్ బిల్డింగ్, ఇదే బి హాస్టల్లో నేను సి బ్లాక్లో రూమ్ నెంబర్ 154లో ఉన్నాను. ఇక్కడ నుంచే నాకు ఐపీఎస్ వచ్చింది. నా పక్కన రూమ్మేట్తో ఆల్ ఇండియా 22nd ర్యాంక్ ఐఏఎస్ వచ్చింది. సో ఈ సెంట్రల్ లైబ్రరీ అనేది మా లైఫ్లో ఎప్పుడు కూడా మర్చిపోలేము, ఎందుకంటే వన్ ఆఫ్ ద బెస్ట్ బిల్డింగ్స్ ప్రాబబ్లీ ఇన్ ద కంట్రీ. సో అదేవిధంగా ఇక్కడ నుంచి చాలా మంది కూడా ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి పోయారు సైంటిస్ట్. మేము ఢిల్లీ ఇంటర్వ్యూ అయిన ప్రతిసారి కూడా అక్కడే ఉండేవాళ్ళం, వాళ్ళ దగ్గర హేమంత్, తర్వాత వసంత్ లాంటి హాస్టల్స్లో, తర్వాత పూసా అంటే ఐఆర్ అంటే పూసా ఇన్స్టిట్యూట్, సో అందులో ఉండేవాళ్ళం. సో వీ హ్యావ్ లాడ్ ఆఫ్ అటాచ్మెంట్. సో అందుకొరకు ఒక నెల రూపంలోనే వీ ఫెల్ ఇన్ లవ్ విత్ దిస్ యూనివర్సిటీ. అక్కడే పక్కన హార్స్ రైడింగ్ ఉండేది, రైట్. సో దాని పక్కన రాజనగర్లో విద్యార్థులు కంటే పర్టికులర్లీ బాయ్స్కు కొంచెం ఫన్కు చాలా వైన్ షాప్స్ అవన్నీ కూడా వచ్చాయి. సో దాని తర్వాత ప్రీమావతిపేటలో అన్ని కూడా గ్రోసరీస్ తెచ్చుకునే వాళ్ళం, ఇక్కడ క్యాంటీన్ ఉండేది. సో దిస్ యూనివర్సిటీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ ఎవర్ వీఆర్ టుడే. సో ఐ హ్యావ్ విత్ ఆల్ ఆనెస్టీ. సో అయితే ఇట్ ఈస్ వెరీ సాడ్. ఇంత ఆనందంగా, ఎంతో అద్భుతంగా ఇక్కడ నుంచి చాలా మంది కూడా, నా ఫ్రెండ్ అవుతున్నాను డాక్టర్ బి రాజేందర్, నా క్లాస్మేట్. సో అతను ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి దాని తర్వాత బీహార్ క్యాడర్ పోయి అక్కడ నుంచి అండ్ హీ వెంట్ టు ఇంటర్నేషనల్ అగ్రికల్చర్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ రోమ్ పోయి పనిచేశారు. సో అదేవిధంగా దామోదర్ అని చెప్పేసి నా ఫ్రెండ్ అవుతాను, పెద్ద సైంటిస్ట్. ఇప్పుడు మీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో పనిచేశాడు. తర్వాత ఈజ్ ఎ నోటెడ్ అగ్రికల్చరల్ ఎకానమిస్ట్. ఇన్ఫ్యాక్ట్ మై వైఫ్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ దిస్ యూనివర్సిటీ. ఓకే. సో అయితే ఇక్కడ ఇష్యూ ఏంటంటే, ఇంత మంచి క్యాంపస్ ఈరోజు గోల్డ్ మెడలిస్ట్ పోర్టికో మీద రూఫ్కి పోయి మేము పెట్రోల్ పోసుకొని చనిపోతాము అన్న పరిస్థితి ఎందుకు వచ్చింది క్యాంపస్లో? రియల్లీ సర్ప్రైజ్ అండ్ దెన్ ఫీలింగ్ వెరీ సాడ్. ఇక్కడ నుంచి పెద్ద పెద్ద సైంటిస్టులు కావాల్సిన వాళ్ళు